హాయ్ ఫ్రెండ్స్, ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం. ఈరోజు ఇంట్రాడేలో చిన్న మెలకువ మీకు చెప్తానండి. ఇది కనుక మీరు పాటిస్తే మీ లాభాలు మీ చేతుల్లో ఉన్నట్టే లెక్కమాట. అంటే చిన్నది మీరు గమనించగలిగినట్లయితే, ఇంట్రాడేలో చిన్న విషయం మీరు గమనించగలిగినట్లయితే తప్పకుండా లాభాలు అనేవి మీ చేతుల్లో ఉంటాయి. ఉదాహరణకి ఒక షేర్ని తీసుకొని మీకు చెప్తాను, అది చూడండి. అది ఉదయాన్నే మనకి 9 నుండి 9:15 లోపు మనకి ప్రీ మార్కెట్ అనేది ఒకటి ఓపెన్ అవుతుందండి. ఆ ప్రీ మార్కెట్లోని ఏ షేర్లు ఎంతెంత రేట్లలో ఏ విధంగా అని చెప్పేసి మీకు ఒక ఇది చూపిస్తారండి, ప్రైస్ అదిని. అదేవిధంగా మీకు చార్ట్లోని ఒక ఎల్లో గీత స్టార్టింగ్ ఉదయం 9 గంటలకి 700కి 650కి మధ్యలో చూడండి. అది ఒక చిన్న గీత, అది ప్రీ మార్కెట్ మాట. ఆ ప్రీ మార్కెట్ తర్వాత మీకు అప్పుడు మార్కెట్ 9:15కి ఓపెన్ అవుతుంది. సుమారుగా ప్రీ మార్కెట్లో రేట్ అనేది మీకు 9 గంటల 8 నిమిషాల నుంచి 10 లోపు, అంటే 9 గంటల 10 నిమిషాల లోపు మీకు ఆ రేట్ అనేది తెలిసిపోతుందండి. ఆ తర్వాత మీరు ఇంట్రాడేకి దాన్ని పట్టుకొని ఇది డౌన్ అయ్యింది కాబట్టి ఇంకా డౌన్ అయ్యే అవకాశమే ఉంటుంది, కాబట్టి దీన్ని అందుకుంటే మనం కొన్ని లాభాలు సంపాదించే అవకాశం ఉంటుందని చెప్పేసి మనం ఆలోచించాలన్నమాట. ఇప్పుడు ATGL, అదానీ గ్యాస్, ATGL అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్, ఈ షేర్ని మనం తీసుకుందామండి. మీకు చార్ట్లో కూడా చూపిస్తున్నాను నేను, చూడండి. అది 850కి కొంచెం మీదికి 9 గంటల 15 నిమిషాలు, 16 నిమిషాలు, 17 నిమిషాలు, 20 నిమిషాలు మ్యాక్సిమం ఆ టైంలోని మీకు ఫుల్ డౌన్ అయిందండి. ఆ షేర్ అనేది ఎంత డౌన్ అయిందంటే 15% వరకు డౌన్ అయిపోయిందన్నమాట స్టార్టింగ్లోనే. కాబట్టి టక్మని మనం అదే షేర్ని తక్కువ రేట్లో, అంటే 7.50 అని చెప్పట్లేదు, 7.52 అలా ఉన్నాయి, కానీ అది చెప్పట్లేదు మీకు. 7.55 అనుకుందామండి. 7.55లో మనం కొన్నాం అనుకోండి, సపోజ్ ఒక 100 షేర్లు, లేదంటే ₹1,00,000 పెట్టుబడి, అంటే 10,000 కానీ 1,00,000 కానీ మనం పెట్టుకోవడానికి మాట్లాడతాం కదా. అలా ఇందులో మనకి చూడండి, క్లోజింగ్ అనేది మనకి 835.50, 835.50, అంటే ₹34.35 దిగిందని 3.95% అని చూపిస్తున్నారు అన్నమాట. అదేవిధంగా ప్రీవియస్ క్లోజ్ 869.85, ఓపెనింగ్ 839.95, హై 844.40, లో 752.35. చూడండి, 52 వరకు దిగింది సుమారుగా. క్లోజింగ్ ఇందాక మనం చెప్పుకున్నాం 834.25. కానీ ఈ షేర్ని మనం ఆ డౌన్లో మనం పట్టుకున్నామంటే బై అట్ ద రేట్ ఆఫ్ 755. చూడండి, మీకు ఆ కిందనే ఇచ్చానమాట. అదేవిధంగా ఆ తర్వాత ఎంతవరకు పెరుగుతుందని ఎవరికి తెలియదు, కానీ నేను ఇక్కడ ఇచ్చాను కదా అమౌంట్, అది నాకు తెలియదు కదా, చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను అనమాట. అలా మనం కొంతసేపు ఓపిక పడితే చార్ట్లో చూడండి, జస్ట్ ఒక పావు గంట అరగంటలోనే మీకు 800 అబౌవ్కి వెళ్ళిపోయిందండి ఆ షేర్ అనేది. జస్ట్ 10 నిమిషాలు పావు గంటలోనే. అంటే అది 840 వరకు, 840 కూడా దాటింది, 844 ఎంతో, కానీ మనం 840లోనే అమ్మేసాం అనుకోండి. ఆ ప్రాఫిట్ అనేది జస్ట్ హాఫ్ అన్ అవర్లో మనకు వచ్చింది ₹85 ఈచ్ షేర్. ఒక్క షేర్కి ₹85 ప్రాఫిట్ వస్తుందండి. అంటే ఒక షేర్ మీద 11.3%, అరౌండ్ 11.3% ప్రాఫిట్ అని దీంట్లోని మీకు ఇచ్చాను చూడండి. ఇది అంటే వెన్ యూ ఇన్వెస్ట్ 1 lakh, అంటే మనం 1 lakh ఇన్వెస్ట్ చేస్తే, పెట్టుబడి పెడితే, దెన్ 11,300 ప్రాఫిట్, ₹11,300 ప్రాఫిట్ వస్తుందండి ఈరోజు. అదే కనుక ఇంట్రాడేలో మనం ఆడి ఉంటే వెంటనే హాఫ్ అన్ అవర్లో బయటకు వచ్చేస్తాం, మళ్ళీ ఇంకో షేర్లో మరొక వేరే షేర్ పట్టుకుంటాం, దాన్ని ట్రై చేస్తాం. ఎందుకంటే మార్కెట్ అంతా కూడా అప్ అండ్ డౌన్, మొట్టమొదట మైనస్లోకి వెళ్ళింది, ఆ తర్వాత ప్లస్లోకి వచ్చింది, మళ్ళా తర్వాత మైనస్లోకి వెళ్ళింది. కాబట్టి ఇలా వాలటాలిటీ ఉండేటప్పుడు
ఒడిదొడుకులు ఉండేటప్పుడు ఒక షేర్లో కాకుండా అంటే ఒక షేర్లో ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఇంకో రెండో షేరు వేరే కంపెనీకి వెళ్ళిపోతాం మనం. వెళ్ళిపోయి అక్కడ ట్రై చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ ఇది 840 టచ్ అయిపోయింది సుమారుగా. 840 నుంచి 850 అంటే దీని హై కూడా ప్రీవియస్కి దగ్గరలోకి వచ్చింది. అంటే ఇంకా కొంతమంది ఏంటంటే ఇంకా పెరిగితే ఇంకా ఎక్కువ రేటుకి అమ్మొచ్చు అని చెప్పి చూసుకోవచ్చు. కానీ హాఫ్ అన్ అవర్లోనే వచ్చినప్పుడు అందులోంచి బయటకు వచ్చేయాలన్నమాట. అంటే 5% దాటితేనే బయటకు వచ్చేయచ్చు. అటువంటిది ఇది 11.3% కాబట్టి మనం కంపల్సరీ బయటకు వచ్చేయాలండి. వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్తున్నాను, మీరు ఇంట్రాడే ఆడేటప్పుడు 2% 3%కే బయటకు వచ్చేయండి అని చెప్పేసి చెప్తున్నాను. వచ్చిన తర్వాత మరుసటి రోజు అదే షేర్ని మళ్ళీ కావాల్సి కొనుక్కోవచ్చు. మళ్ళీ దాంతోనే ఇంట్రాడే ఆడవచ్చు, మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. అందువలన ప్రతి ఒక్కరు కూడా తక్కువ లాభం వచ్చిన వెంటనే మనం బయటకు వచ్చి వేరే షేర్తో మనం ఇంట్రాడే చేస్తే ఆటోమేటిక్గా ఇంకొంచెం లాభాలు వచ్చే అవకాశం ఉంటాయండి. అంటే నష్టాలు వస్తాయి, వ్యాపారం అనేది నష్టాలు వస్తాయి, లాభాలు వస్తాయి. కానీ మనం లాభం కోసమే కదా మాట్లాడుకుంటాం. నష్టాల కోసం మాట్లాడుకుంటే ఎవరండి ఇదవుతారు? కాబట్టి లాభాలు వస్తాయని ప్రతి ఒక్కరు కూడా ఈ షేర్ మార్కెట్లోని ట్రేడింగ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఆ కొంచెం ఆశ అనేది లాభం కోసమే ఆశపడతారు ఎవరైనా సరే. కాబట్టి మీరు ఫస్ట్ చేయాల్సింది ఉదయం 9 నుంచి 9:15 మార్కెట్ని బాగా అబ్జర్వ్ చేయాలండి. అదేవిధంగా వరల్డ్ మార్కెట్స్ అవి ఎంత ఉన్నాయి, అవి ప్లస్లో ఉన్నాయా మైనస్లో ఉన్నాయా? ఈరోజు ఉదయం అసలు ఒక వీడియో పెడదాం అనుకున్నాను, అన్ని ప్లస్లో ఉన్నాయి కాబట్టి మార్కెట్ ప్లస్కు వెళ్తుంది అనేసి. కానీ ఎందుకు ఆల్రెడీ నిన్న చెప్పాం కదా మార్కెట్ అనేది నెక్స్ట్ వీక్ అంతా మైనస్లో ఉంటుందని. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని అసలు వీడియో అనేది పెట్టలేదు నిన్న ఈరోజు మార్నింగ్. కానీ ఇంట్రాడే ఇలా చేసుకుంటే మీరు మంచి లాభాలు అనేవి సంపాదిస్తారండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. అదేవిధంగా 10 మందికి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ. జై హింద్.